కోతి పొరగాలు ఉంటారు చూడుండ్రి, వాళ్ళని చూస్తే దవడ పొంటి రెండు సరసబుద్ధి అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు సుతం గట్లనే ఉంటాయి. ఇలా ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నా, ఒక ఆయన టైం పాస్ కానీ ఏకంగా మోడీ సార్నే భయపెట్టేటట్టు చేసిండు. ప్రధాని మోడీ సార్ మీద ఉగ్రవాదులు దాడి చేయబోతుండ్రు, దాని గురించి అని నా తాన పక్కా సమాచారం ఉన్నది, మీ మోడీ పానాలను బచాయించుకోండి ఏకంగా బొంబాయి పోలీస్ పెద్ద సార్లకే చెప్పిండట. ఇక మరి గత ఘనకార్యం చేసిన ఆ మోతేవారేందో మనం కూడా చూద్దాం పండ్రి. ప్రధానమంత్రి మోదీ సార్ ప్రస్తుతం విదేశీ పర్యటనలలో ఉన్నాడయ్యా. ఫ్రాన్స్ పర్యటన తర్వాత అమెరికా పోయి డొనాల్డ్ ట్రంప్తోని భేటీ కాబోతున్నాడు మన ప్రధానమంత్రి మోదీ సారు. ఇక ఈ సందర్భంగా మోదీ సార్ మీద అత్యాయత్నం జరిగే అవకాశం ఉన్నదని చెప్పి ఉగ్రవాదులు ప్లాన్ చేసిండ్రనే సమాచారం ఒక్కసారిగా అందరినీ అలర్ట్ అయ్యేటట్టు చేసింది. సెక్యూరిటీ విభాగం ఈ దెబ్బతోని ఉలిక్కిపడి ఉక్కిరి బిక్కిరైతున్నదయ్యా. ప్యారిస్ లో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కు హాజరయ్యేందుకు ఈ నెల 10వ తారీఖున నరేంద్ర మోదీ సారు ఫ్రాన్స్ కు పోయిండయ్యా. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ తో భేటీ అయ్యి ద్వైపాక్షిక అంశాల మీద కూడా చర్చలు గట్టిగానే జరిపిండయ్యా మన మోదీ సారు. ఇక డొనాల్డ్ ట్రంప్ తోని భేటీల వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, డిజిటల్ రక్షణ రంగంల సహకారం, ఉగ్రవాదం అణిచివేత, కౌంటర్ టెర్రరిజం, ఇండో పసిఫిక్ రీజన్ సెక్యూరిటీ వంటి అంశాల మీద చర్చలు జరగబోతున్నాయి. ఇక ఇట్లా విదేశీ పర్యటనలో మోదీ సారు బిజీగా ఉన్న టైంలల్లా ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి విమానం మీద ఉగ్రవాద దాడి జరుగుతుందనే సమాచారం అందరినీ ఉలికి పడేటట్టు చేసింది. మోదీ సార్ విమానంలో ఉగ్రవాదులు దాడి చేస్తారనే పక్కా సమాచారం తమ దగ్గర ఉన్నదంట. ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసుడుతోని అంతా అలర్ట్ అయ్యిండ్రయ్యా. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ వ్యక్తి కోసం ఏటం మొదలు పెట్టిండ్రు. సెకండ్ల వ్యవధిలోనే ఫోన్ కట్ అయిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ దొంగను దొరకబట్టిండ్రయ్యా. ముంబైలో శంబూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఎరకబట్టిండ్రయ్యా. అరెస్టు చేసిండ్రు పోలీసు పెద్దసార్లు. అయితే ఈ వ్యక్తి మానసిక పరిస్థితి చక్కగా లేదని తెలుసుడుతోని ఇక నిమ్మతంగా ఊపిరి పీల్చుకొని అని అనుకున్నారు. మోదీ సార్కు బందోబస్తులు ఏర్పాటు చేసే పెద్ద పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్లు.